ఒక ఎన్టీఆర్ గారి కూతురుగా ఇప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్ ప్రెషర్ అనుకోండి, లేకపోతే ఒక ప్రెషర్ అనే కంటే దాని ఒక బాధ్యత మీ మీద ఉంటుంది. దాన్ని నిర్వర్తించడంలో మీకు ఎప్పుడైనా అంటే వచ్చే ఇబ్బందులు కానీ, లేకపోతే చాలాసార్లు సంతోషంగానే ఉండొచ్చు, అప్పుడప్పుడు మీరు ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉండుంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాన్నగారి స్థాయికి మేము ఎదగాలి అనేటువంటి ఒక భావన, మంచి ఆలోచనే అది, ఒక రకంగా మమ్మల్ని ఆశీర్వదించడం. కానీ అది డెఫినెట్గా మా మీద ప్రెషరే. మొదట్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన అదే ప్రజా జీవితంలోకి వచ్చిన కొత్తలో నాన్నగారు మాట్లాడే స్థాయి ఆ విధంగా మాట్లాడతానేమో అనేది ఒక ఎక్స్పెక్టేషను. కానీ వీ విల్ హ్యావ్ టెల్ ఆయనకు ఉన్నటువంటి వాక్చాతుర్యం కానీ వాగ్ధాటి కానీ ఖచ్చితంగా మాకు రావడం అనేది చాలా చాలా కష్టం. అదేవిధంగా వారు ఏ విలువలకైతే వారు నిలబడ్డారు ఆ విలువలకి అనుగుణంగా దే ఎక్స్పెక్ట్ అస్ టు గో ఆల్సో, అండ్ డెఫినెట్గా వీ గో. ఎందుకంటే అవే విలువలు మాలో చిన్నప్పటి నుండి కూడా ఇంబైబ్ చేశారు కాబట్టి ఆ విలువలు కట్టుబడే ఇప్పటి వరకు కూడా మేము ముందుకు వెళ్ళటం జరిగింది. కనుక ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడికక్కడ వారితోటి పోల్చడం అన్నది అది సాధారణంగా జరిగేటువంటి విషయం. కాకపోతే చెప్పాలన్నమాట పక్కన వాళ్ళకి, ఆయన రామారావు గారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు, మేము కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం అని చెప్పి అప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం.